మహోన్నతుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామముని ఉదయకాల శుభంలో మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఉన్నటువంటి మరొక పేరు లేదా లక్షణము బలము ఇచ్చువాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనంలో రాస్తూ అందరికీ బలము ఇచ్చువాడు నీవే అని అంటాడు. ఇక్కడ బలము అనగా రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి శరీర సంబంధమైనటువంటి బలము, రెండవది ఆత్మ సంబంధమైనటువంటి బలము. శరీర సంబంధమైనటువంటి బలం గురించి మనం ఆలోచన చేస్తే సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 33వ వచనంలో మనం గమనిస్తే గొల్యాతు ఇశ్రాయేలు జనాంగం మీదకి యుద్ధానికి వచ్చాడు. నన్నొక్కడే మీరు గనక గెలిచినట్లయితే మేము మీకు లోపడతాము అని ఆ ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతు సవాలు చేసినప్పుడు ఏ ఒక్కరు కూడా అతని మీద యుద్ధానికి వెళ్ళడానికి సాహసించాల. కారణం అతనికి ఉన్నటువంటి ఎత్తు, అతనికి ఉన్నటువంటి బలము, అతనికి ఉన్నటువంటి ఆయుధ సంపత్తిని చూసి అందరూ కూడా భయపడ్డారు. కానీ దావీదు మాత్రము నేను వాడిని గెలుస్తాను, వాడి మీదకి యుద్ధానికి వెళ్తానన్నప్పుడు సౌలు అంటున్నటువంటి మాట, ఈ ఫిలిస్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు అని అన్నాడు. కాబట్టి వాడు చూస్తే చాలా ఎత్తున్నాడు, బలము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, వాడు యుద్ధ విద్యల్లో ఆరుతేడిన వాడుగా ఉంటున్నాడు. నిన్ను చూస్తే రూపసిగా చిన్న పిల్లవాడివిగా, ఏ యుద్ధము జరిగించినటువంటి వాడిగా, అనగా యుద్ధ విద్యలు నేర్వనటువంటి స్థితిలో నీవు నాకు కనపడుతున్నావు, కాబట్టి నీ వద్దు అన్నప్పుడు దావీదు అంటున్నటువంటి మాట 37వ వచనం, సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీయుని చేతి నుండి కూడా నన్ను విడిపించనని చెప్పాను. కాబట్టి ఈ శరీర సంబంధమైనటువంటి బలము నాది కాదు, కానీ నాకు తోడయుండి నన్ను బలపరుస్తున్నటువంటి యెహోవా దేవుని వల్లనే నేను ఈ యుద్ధాన్ని చేస్తాను. ఆయనే ఈ ఫిలిస్తీయుని నుంచి కూడా నాకు విడుదల దయచేస్తాడు అని ఒక విశ్వాసం కలిగినటువంటి వాడుగా, దేవుని యొక్క బలాన్ని పొందుకునేటువంటి వాడుగా యుద్ధానికి వెళ్ళి ఆ ఫిలిస్తీయుని చంపివేసినట్లుగా మనం గమనించుకున్నాం. ఇక రెండవదిగా గమనిస్తే ఆత్మ సంబంధమైనటువంటి బలము. ఈనాటి ప్రతి క్రైస్తవునికి శరీర సంబంధమైనటువంటి బలం కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి బలాన్ని పొందుకోవాల్సినటువంటి అవసరత ఉంది ప్రియులారా. ఎందుకంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగున్నట్లుగా అని అంటాడు. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి బలము ఎందుకు కావాలి అంటే అపవాది తంత్రాలను ఎదిరించడానికి కావాలి ప్రియులారా. అపవాది మనకన్నా బలవంతుడు, కుయుక్తులు కలిగినటువంటి వాడు, అన్ని రకాలుగా ఆలోచనలు చేసి మానవుణ్ణి ఏ విధంగా విశ్వాసం నుంచి బలహీనుని చేసి దేవుడి నుంచి దూరం చేసి సాతాను తన యొక్క రాజ్యమైనటువంటి నిత్య నరకానికి తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచనతో కుయుక్తులు చేస్తూ ఉంటాడు. అధిక బల సంపన్నుడు పిల్లలు. వారి యొక్క బలము ముందు మన యొక్క బలము ఏ మాత్రము, మన యొక్క ఆలోచన ఏ మాత్రం కూడా సరిపోదు. అందుకని ఇక్కడ అంటాడు, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లుగా ఏం చేయాలంటే 10వ వచనంలో, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి అని అంటాడు. కాబట్టి దేవుని యొక్క బలాన్ని మనం పొందుకున్నప్పుడు మాత్రమే అపవాది తంత్రాలను గమనించగలుగుతాము, అపవాది తంత్రాలను ఎదిరించగలుగుతాం. అంతే తప్ప మన యొక్క శక్తి, మన యొక్క బలము ఏ మాత్రం కూడా పనిచేయదు పిల్లలు. ప్రభు యొక్క మహాశక్తిని మనం ఏ విధంగా పొందుకుంటాము అని అంటే ప్రార్థన, వాక్య ధ్యానము ద్వారా, దేవుని స్తుతి ద్వారా మాత్రమే సాతానుని ఎదుర్కోగలుగుతాం. వాడు వేసేటువంటి ప్రతి బాణాన్ని కూడా మనము ఎదుర్కొనేటువంటి శక్తి ప్రార్థనా శక్తి ఇస్తుంది, దేవుని వాక్య శక్తి ఇస్తుంది, స్తుతి శక్తి ఇస్తుంది. ఈ మూడు మన జీవితం ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే సాతానుని ఎదిరించగలుగుతాం. బలహీనులకు శక్తిని కలుగ చేసేది ఆయనే, శక్తిహీనులకు బలాన్ని కలుగ చేసేది ఆయనే అని యెషయా భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి మన యొక్క బలహీనతలో ఆయన యొక్క శక్తిని పొందుకున్నప్పుడు సాతాను వేసేటువంటి ప్రతి బాణం నుంచి కూడా ఎదుర్కోగలుగుతాం. యోబు భక్తుని యొక్క జీవితంలో జరిగింది అదే. తన యొక్క ఆస్తినంతా పాడు చేస్తే నాకు లొంగుతాడు అని అనుకుంది, తన బిడ్డలను చంపివేస్తే నాకు లొంగుతాడు అనుకుంది, తన యొక్క శరీరాన్ని గాయపరిస్తే నాకు లొంగుతాడు అని అనుకుంది. కానీ సాతాను వేసేటువంటి ప్రతి తంత్రాన్ని ఎరిగినటువంటి వాడుగా దేవుని యందు అచంచలమైనటువంటి విశ్వాసం కలిగి తన యొక్క విశ్వాస జీవితాన్ని అనుదినము బలపరుచుకున్నాడే కానీ బలహీనపరచుకోలేదు. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనకు కూడా సాతాను ఏదో ఒక రూపంలో మనల్ని శోధించడానికి వస్తూ ఉంటాడు. ఆనాడు ఏదైనా తోటలో పండు ద్వారా రమ్యమైనది కనపరచడం ద్వారా లోబర్చుకుంది. అలాగే యోసేపుని పాపము చూపించడం ద్వారా లోబర్చుకోవాలని చూసింది, కానీ యోసేపు దేవుని యొక్క శక్తిని పొందుకున్నాడు కాబట్టి పారిపోయాడు. కాబట్టి మనము కూడా అపవాది తంత్రాల్లో చిక్కుకోకుండా ఉండాలి అంటే దేవుని యొక్క శక్తిని పొందుకోవాలి. అది ఒక ప్రార్థన, స్తుతి, వాక్య ధ్యానం ద్వారానే సాధ్యపడుతుంది. తద్వారా మనం మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతాం. అంతేకాకుండా దేవుని యొక్క రాకడ వరకు కూడా నిందారహితంగా జీవించేటువంటి శక్తిని ప్రభు మనకు దయచేస్తూ ఉంటాడు. కాబట్టి ఆధ్యాత్మిక బలం అనేది ప్రతి విశ్వాసికి కావాలి ప్రియులారా. ఆధ్యాత్మిక బలము లేకుండా నామకార్థంగా నేను ప్రార్థన చేస్తున్నానులే అంటే కాదు, కానీ నీ హృదయంలో ఎటువంటి దోషము లేకుండా ప్రభు యొక్క బలాన్ని పొందుకున్నప్పుడు నిలబడగలుగుతాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయండి గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిలో ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చిన మాటలు బట్టి మీకు వందనాలు తండ్రి. అపవాది తంత్రాలను ఎదిరించాలంటే మా శక్తి చాలదు, మా యుక్తి చాలదు.
అందువల్ల మీ మీద ఆధారపడి ప్రతి విషయానికి సాతాను ఏ విధంగా ఎటు నుంచి అగ్ని బాణాలు వేసినా ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి శక్తిని మీ ద్వారానే పొందుకోవడానికి మా అందరికీ కృప చూపించి తద్వారా మీ రాకడకు ఎత్తబడేటువంటి వారికి ఉండినట్లుగా సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.